మనం విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎవరికైనా సరే ఇటువంటి సర్టిఫికెట్లను ఇస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారు. మన మొబైల్లోనే ఈజీగా ఫ్రీగా సర్టిఫికెట్లు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని సర్టిఫికేట్ మేకర్ క్యాన్వా అని మనం టైప్ చేసి అందులో మొదటగా వచ్చిన దాన్ని ఈ క్యాన్వా అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ క్యాన్వా ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో అడుగు భాగానికి మనం స్క్రోల్ చేసుకుని వెళ్ళినట్లయితే చాలా రకాలైన సర్టిఫికేట్లు అనేవి కనిపిస్తాయి. దీంట్లో మనం అచీవ్మెంట్ అనే ఈ సర్టిఫికేట్ మనం క్లిక్ చేసుకుందాం. ఈ విధంగా చాలా రకాల సర్టిఫికేట్స్ అనేవి కనిపిస్తాయి. అయితే వీటిలో ఫ్రీ సర్టిఫికేట్స్ ఇంకా ప్రో సర్టిఫికేట్స్ ఉంటాయి. ప్రో సర్టిఫికేట్స్ అయితే మనం కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సింబల్ ఎక్కడైతే లేదో అవన్నీ కూడా ఫ్రీ. ఆ సింబల్ ఉన్నవన్నీ కూడాను ప్రో సర్టిఫికేట్స్. కాబట్టి ఏదైనా మనకు నచ్చిన ఫ్రీగా ఉండే ఒక సర్టిఫికేట్ని మనం క్లిక్ చేసుకోవాలి. నేనైతే ఈ సర్టిఫికేట్ని క్లిక్ చేస్తున్నాను. ఈ సర్టిఫికేట్ మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. మనం వేటినైతే మార్చాలనుకుంటున్నామో వాటిపైన డబల్ ట్యాప్ చేయాలి. ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అనేది ఉంది. ఆ నేమ్ని మనం డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన నేమ్ని మనం అక్కడ రాసుకోవచ్చు. ప్రింటెడ్తో ఈ నేమ్ అనేది వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రింటెడ్ నేమ్ రావడం వల్ల. అదేవిధంగా ఇక్కడైతే చూడండి, నేమ్ అనేది చాలా పెద్దగా వచ్చేసింది కాబట్టి మనం ఈ అడుగు భాగాన ఉన్నదాన్ని దీన్ని అడ్జస్ట్ చేసుకొని మన సైజుని అనేదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ సర్టిఫికేట్ ఎందుకోసం ఇస్తున్నామో ఆ మ్యాటర్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫార్మేటివ్ అసెస్మెంట్లు అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో ఈ సర్టిఫికేట్ని ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అని నేను రాస్తున్నాను. ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే మన స్కూల్ పేరుని కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిగ్నేచర్ అని ఉంది, మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ హెడ్ మాస్టర్ అని కానీ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ అని కానీ మనం రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ సిగ్నేచర్ మాత్రమే ఉంది. కానీ నాకు క్లాస్ టీచర్ సిగ్నేచర్ కూడా కావాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలంటే మనకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఈ ప్లస్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే అది కాపీ అవుతుంది. దాన్ని పట్టుకొని మనం ఈ లెఫ్ట్ సైడ్కి మనం లాక్కున్నట్లయితే అవి మనకు ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు అందులో హెడ్ మాస్టర్ అని తీసివేసి క్లాస్ టీచర్ అని మనం రాద్దాం. ఈ సర్టిఫికేట్లో ఒకవైపున క్లాస్ టీచర్ సిగ్నేచర్, రెండో వైపున హెడ్ మాస్టర్ సిగ్నేచర్ ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ను ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలో చూద్దాం. పైన రైట్ కార్నర్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఈ యారో మార్క్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అనేది ఎందులో డౌన్లోడ్ చేయాలనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇది పిఎన్జిలో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. పిఎన్జిలో అయితే మనకి క్లారిటీగా ఉంటుంది. ఈ విధంగా పిఎన్జి అని పెట్టి మనం డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే మనం డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అని అడుగుతుంది. ఓకే చేసినట్లయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా పీడిఎఫ్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్లో చేసింది కానీ పిఎన్జి చేసింది కానీ మనం ప్రింట్ తీసుకొని దీన్ని మనం జెరాక్స్ షాప్కి వెళ్ళినట్లయితే సర్టిఫికేట్ పేపర్ అనేది అయితే ఇస్తారు. సర్టిఫికేట్ పేపర్ మీద దీన్ని ప్రింట్ తీసుకుని మన విద్యార్థులకి సర్టిఫికేట్గా అందించవచ్చు. ఇది ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లకు కానీ సమ్మేటివ్ అసెస్మెంట్లకు కానీ ఈ విధంగా మనం సర్టిఫికేట్ని చేసి ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు.
అదేవిధంగా టీచర్స్ డేకి టీచర్స్కి కూడా సర్టిఫికెట్లు ఇచ్చినట్లయితే టీచర్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు.